చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ దానికి సంబంధించిన ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులు అపీల్ ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది తెలంగాణ హైకోర్టు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. నిందితులు అపీల్ పిటిషన్ ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ విషయంలో ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది తెలంగాణ హైకోర్టు. 5 నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేసింది. వారు పెట్టినటువంటి అపీల్ ను కొట్టివేసింది. నిందితులు అపీల్ పిటిషన్ ను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్షను ఖరారు చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితులకు ఇప్పటికే ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్షను అమలు చేసింది. అయితే ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ నిందితులు 5 కూడా హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిసేపటికి హైకోర్టు సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు విచారణ జరిపి ఈ రోజు అపీల్ పిటిషన్ నిందితులు 5 వేసినటువంటి అపీల్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మరోవైపు తుది తీర్పు ప్రకటించింది. ఇక అపీల్ పిటిషన్ లో కోర్టుని అంటే పిటిషన్ సంబంధించిన ఎన్ఐఏ ఇచ్చిన తీర్పుని అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా 5 నిందితులు ఎవరైతే దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో 17 మంది ప్రాణాలకు బలైనటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయంలో కోర్టు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కింది కోర్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన తీర్పుని యథావిధిగా అమలు చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి తీర్పుని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మరోవైపు జస్టిస్ సుధారాణి బెంచ్ ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది. ఈ 5 నిందితులు కూడా ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు సబబే అని కూడా కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. మనం చూస్తాం దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు 2013 ఫిబ్రవరి 21వ తేదీన దాదాపు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏకంగా 3 చోట్ల అటు కోనార్క్ థియేటర్ కావచ్చు, వెంకటాద్రి థియేటర్ కావచ్చు, ఆనంద్ టిఫిన్ సెంటర్ కావచ్చు, ఈ 3 సెంటర్లో ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో దాదాపు 17 మంది ప్రాణాలు బలి కావడం జరిగింది. ఉగ్రవాద నికృష్ట చేష్టలకు ప్రత్యేక సాక్ష్యం దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు. ఈ కేసులో చాలా మంది 150 మంది పైగా క్షతగాత్రులయ్యారు. చాలా మంది 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంత ఉగ్రవాదికి పాల్పడినటువంటి ఈ ఇండియన్ ముజాహిదీ సంస్థకు సంబంధించినటువంటి కీలక సూత్రధారి యాసిన్ బత్కల్నీతో పాటు మరొక 5 నిందితులు కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి వారందరూ కూడా ఎన్ఐఏ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే 2016 డిసెంబర్ 11వ తేదీన ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధించిన దాంట్లో తుది తీర్పు కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసులో 5 ఉరిశిక్షణ అమలు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఎప్పుడైతే ఎన్ఐఏ కోర్టు తుది తీర్పు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే 5 నిందితులు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డివిజన్ బెంచ్ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తో పాటు జస్టిస్ సుధారాణి బెంచ్ ఈ రోజు సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించింది. దాదాపు రోజు 45 నిమిషాల పాటు ఈ యొక్క కేసుని విచారించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు ఇచ్చినటువంటి అన్ని ఎవిడెన్స్ మనం చూడొచ్చు. దాదాపు 500 మంది విట్నెస్ స్టేట్మెంట్ తో పాటు డాక్యుమెంట్స్ తో పాటు అదేవిధంగా ఫోరెన్సిక్ రిపోర్టు, అక్కడ దొరికినటువంటి సీన్ ఆఫ్ సంబంధించినటువంటి అఫెన్స్ లో జరిగినటువంటి కొన్ని మెటీరియల్స్ మొత్తం కూడా ఎన్ఐఏ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ఈ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. దాదాపు చార్జ్ షీట్ లో అనేక అంశాలు కూడా ఎన్ఐఏ అధికారులు పొందుపరిచారు. వీటిని అన్ని కూడా పరిలోకి తీసుకున్నటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 5 నిందితులు కూడా ఉరిశిక్షను అమలు చేసింది. అప్పట్లో ఈ కేసు చాలా సంచలనం సృష్టించింది. దేశ ప్రధాని ఏకంగా మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిందో వెంటనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హైదరాబాద్ చేరుకొని క్షతగాత్రుల్ని పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పారు. వెంటనే ఈ కేసుని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఆదేశాలు జారీ చేసేయడం జరిగింది. ఈ కేసులో చాలా మంది ఉగ్రవాద మూలాలు మొత్తం కూడా పూర్తిగా బయటకు తీసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కీలక సూత్రాలు ఎక్కడ బ్లాస్ట్ జరిగినా యాసిన్ బత్కల్, రియాజ్ బత్కల్ పేర్లు ఎక్కువగా వినబడతాయి. దేశవ్యాప్తంగా అనేక పేలుళ్లలో వీరు సోదరుల కీలక పాత్ర పోషించారు కాబట్టి వారికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది.
ఈ కేసులో యాసిన్ బత్కల్ తో పాటు మరొక వైపు మొత్తం 6 నిందితులు చేర్చారు. అందులో ఒకరు చనిపోయారు. మొత్తం 5 మాత్రం ప్రస్తుతం అయితే ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్షణ అమలు చేసింది. ఆ 5 కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు కాబట్టి హైకోర్టు కూడా వారికి ఎక్కడ కూడా ఊరటలు అయితే ఇవ్వలేదు. ఆ కింది కోర్టు ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని యథావిధిగా అమలు చేయాలంటూ కూడా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్, జస్టిస్ సుధారాయణ్ బెంచ్ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. నిందితులు వేసినటువంటి అప్పీల్ పిటిషన్ కూడా కొట్టివేస్తూ ఈ రోజు తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మధు, సునీల్, అంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక ఎంత మంచి పరిణామం అనుకున్న కూడా మన రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంటుంది. అంటే మనం చివరి వరకు కూడా పోరాటం చేయొచ్చు. కొన్ని చోట్ల మన నిందితులుగా తేలినా కూడా చివరి వరకు పోరాటం చేసే వెసులుబాటు ఉంది మన. సో వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్లే ఛాన్సెస్ ఉంది కదా. ఖచ్చితంగా నిందితులకు లాలో చాలా స్పష్టంగా అవగాహన ఉన్న నేపథ్యంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూనే ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి దీన్ని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికే మనం చూస్తూ దాదాపు 12 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఆ విచారణలో అనేక అంశాలు పొందుపరిచారు. ఎన్ఐఏ అధికారులు అనేక మంది స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఒక నిందితుడు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 17 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి ఈ ఉగ్రవాదులకు ఖచ్చితంగా శిక్ష అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పుడు కూడా నిందితులకు ఉన్నటువంటి లా లూపోర్స్ మొత్తం కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనం చూసాం స్పష్టంగా 9 ఏళ్ల పాటు హైకోర్టుని వాడుకున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన అవకాశం కూడా వారికి ఉంది. సుప్రీంకోర్టు కూడా ఒకవేళ తీర్పు ఇస్తే మళ్ళీ రాష్ట్రపతి కాడికి వెళ్లి క్షమాభిక్షణ కోరే అవకాశం కూడా నిందితులకు ఉంది. ఎందుకంటే మన భారత రాజ్యాంగంలో అనేక అంశాలు కూడా బిఆర్ అంబేద్కర్ చాలా స్పష్టంగా అనేక అంశాలు పేర్కొన్నారు. లా ప్రకారం, లా ప్రొసీడింగ్స్ ప్రకారం ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే కాబట్టి నిందితులకు ఉన్నటువంటి లా లూబోర్డ్స్ మొత్తం కూడా ఉపయోగిస్తున్నారు. మనం చూసాం గతంలో నిర్భయ కేసులో ఏ విధంగా జరిగిందో అదే కేసులో చాలా మంది రాష్ట్రపతి దగ్గరికి వెళ్లారు. ఎట్టకేలకు రాష్ట్రపతి కూడా నిరాకరించడంతో వారందరూ కూడా ఉరిశిక్షణ అమలు చేసిన తీరు కూడా మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఉగ్రవాదులకు సంబంధించిన దాదాపు 17 మంది ప్రాణాలు బలికొన్నారు. 150 మంది క్షతగాత్రులయ్యారు. అనేక మంది కాళ్ళు చేతులు విరిగి పడిపోయారు. ఇంకా వారు అస్తవ్యస్తలుగా మంచం మీదనే పడిపోయారు. అలాంటి ఉగ్రవాదులని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు. ఖచ్చితంగా వారికి ఉరిశిక్ష అమలు చేయాలంటూ కూడా బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓకే, థాంక్యూ.